నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని గాంధీనగర్ నుండి డైకాస్ రోడ్డు వరకు 2,67,00,000 రోడ్డు సెంట్రల్ లైటింగ్ డివైడర్ పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, ఆనం రంగమయూర్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి 3 సార్లు ఎమ్మెల్యే కావడం గొప్ప విషయమన్నారు. అభివృద్ధి పనులకు నిధులు తేవడంతో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దిట్ట అన్నారు. 339 అభివృద్ధి పనులను కేవలం 60 రోజుల్లో పూర్తి చేయడం అంటే చిన్న విషయం కాదని ఆ ఘనత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలు కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు సోదరులు శ్రీధర్ రెడ్డి గారికి, మరొక సోదరుడు గిరిధర్ రెడ్డి గారికి, అలాగే నేను నెల్లూరు నగరానికి ఎక్సెఫ్షియో సభ్యుడిగా ఉన్నప్పుడు మాకు మున్సిపల్ చైర్పర్సన్గా, కార్పొరేట్ మేయర్గా ఉన్నటువంటి సోదరి భానుశ్రీ గారికి, అలాగే ఇవాల్టి కౌన్సిలర్లు, కార్పొరేట్ డివిజన్ కార్పొరేటర్లకు, అలాగే పెద్దలకు, మిత్రులందరికీ కూడా ఈరోజు గాంధీనగర్లో ఈ ప్రాంతంలో ఇక్కడ ఒక కార్యక్రమానికి రావడం అంటే దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను నేను. 1985లో రాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా రాపూర్ నియోజకవర్గంలోనే ఉన్నది. దాదాపుగా మన స్పిన్నింగ్ మిల్, లిప్పో ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఇది రాపూర్ నియోజకవర్గం. ఇంత పెద్దదా రాపూర్ నియోజకవర్గం అంటే అనేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ తర్వాత అనేక సందర్భాలు, కార్పొరేషన్లు కావడం, మున్సిపాలిటీ అప్గ్రేడ్ అవ్వడం, తర్వాత డీలిమిటేషన్ రావడం, నియోజకవర్గాల మార్పు, వీటన్నిటితో దాదాపుగా అన్ని మార్పులు వచ్చాయి. ఈ ప్రాంతాన్నంతా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంగా ఆనాడు రూపాంతరం చెందడం, తర్వాత వరుసగా 3 దఫాలు శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యుడు కావడం అని అంటే ఇది చాలా గొప్ప విషయం, అరుదైన విషయం. ఒక్కటి మాత్రం నేను మీ అందరికీ చెప్పగలను, నెల్లూరు నగరం అనేది చాలా సెన్సిటివ్ జోన్, సున్నితమైన ప్రాంతం, రాజకీయాల్లో కూడా చాలా సున్నితమైన ప్రాంతం. అంత సున్నితమైనటువంటి ఈ ప్రాంతంలో 3 దఫాలు శాసనసభ్యుడు కావడం అనేటువంటిది అంత సులభం కాదు. అందరి మన్నాలను పొందుతూ, ప్రతి ఒక్కరి ఆశీస్సులతో ఇక్కడ శాసనసభ్యుడిగా శ్రీధర్ రెడ్డి గారు తనకి అత్యంత సన్నిహితుడిగా, సోదరుడిగా కాదు, ఒక మంచి స్నేహితుడిగా, కార్యకర్తగా గిరి పనిచేయడం కూడా చాలా గొప్ప విషయం. ఈరోజు గాంధీనగర్లో ఈ మెయిన్ రోడ్ ఏర్పడినప్పుడు అప్పుడు నేను ఎమ్మెల్యే ఇక్కడ ఉండేవాడు. రోడ్డు మాత్రం సింగిల్ రోడ్డు, తార్ రోడ్డు వేసామే తప్ప ఎటువంటి వసతులు లేవు. ఇక్కడ నుంచి వెంకటరెడ్డి నగర్కి వెళ్ళాలన్నా, ఆటో నగర్కి వెళ్ళాలన్నా, జ్యోతి నగర్కి వెళ్ళాలన్నా, ఇవన్నీ పేర్లు ఇప్పుడు వస్తూ ఉంటే ఒకటొకటి గుర్తుకొస్తూ ఉన్నాయి నాకు. ఇవన్నీ తిరిగేవాళ్ళు. ఎన్ని తిరిగినా కూడా అభివృద్ధి చేయడానికి అంత ఎక్కువ నిధులు వచ్చేవి కావు. కానీ మున్సిపాలిటీ కూడా అప్పుడు చిన్నది. ఉన్న మున్సిపాలిటీలో అప్పుడు వివేకానంద రెడ్డి గారు, భానుశ్రీ గారు, వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. నేను ఎక్సెప్షియో మెంబర్గా హాజరయ్యేవాడిని అంతవరకు. తర్వాత పూర్తి స్థాయి రాపూర్ నియోజకవర్గం రావడం, ఆ తర్వాత వెంకటగిరి, తర్వాత ఆత్మకూరు మార్పులు చెందుతా ఇప్పుడు దాదాపు 83లో ప్రారంభమైనటువంటి రాజకీయ క్రమం ఈరోజు దాదాపు 2025 ఈ టర్మ్ అంతా కూడా ఎమ్మెల్యేగా నెల్లూరు జిల్లాలో ఉండి
ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే దానిలో ఒక అవకాశం నాకు రావడం జరిగింది. ఎప్పుడు కూడా ఒక విషయం నేను ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు సోదరిమణులకు మనవి చేస్తా ఉన్నాను. రాజకీయ పార్టీలు అనేటువంటివి అభివృద్ధికి అడ్డురావు. అభివృద్ధి, ఆత్మీయత, అనుబంధం అనేది అది వ్యక్తిగతం. రాజకీయ పార్టీలు అనేటువంటిది సేవా దృక్పథంలో ఒక భాగం. ప్రభుత్వాల్లో ఉండి పనిచేసేటప్పుడు ప్రభుత్వాల్లో ఏ అధికార పార్టీ ఉంటుందో వారి మన్ననలతో మరింత మనం అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక ఆలోచన రావాలి. అటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి ఇవాళ మీ అందరి శాసనసభ్యుడు, మీ నాయకుడు శ్రీధర్ రెడ్డి. నేను ఇటీవల మీడియాలో కూడా చూశాను, దాదాపు 339 పనులు 30 రోజుల్లో పూర్తి చేసి 60 రోజుల్లో పూర్తి చేసి ఇవాళ అభివృద్ధిని వేగవంతం చేశారని చెప్పి వచ్చింది. వాస్తవం, అన్ని ప్రాంతాల్లో ఇది సాధ్యం కాదు. ఇక్కడ శాసనసభ్యుడు తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకొని అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకొని పార్టీ యంత్రాంగాన్ని కూడా సమన్వయం చేసుకొని ఇవాళ మన మధ్య కూటమి నాయకత్వం కూడా ఉంది. కూటమి నాయకులను కూడా కలుపుకుపోవడం అనేది అది ఒక నూతన ప్రక్రియ రాజకీయాల్లో. గతంలో ఏదైనా ఒక సింగిల్ పార్టీలోనే ఉన్నాం మేమంతా, కూటమి లేదు ఆ రోజు. వేదాయపాళెం నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి విగ్రహం వద్ద నుంచి గాంధీనగర్ మీదుగా డైకస్ రోడ్డుకి వెళ్ళే రోడ్డు. ఈ రోడ్డు అతి ముఖ్యమైన రోడ్డు. అటు పొదలకూరు రోడ్డుకి వేదాయపాళెం రోడ్డుకి మధ్యలో ఉన్నటువంటి రోడ్డు. ఈ రోడ్డుకి అధ్వాన పరిస్థితుల్లో, సరైన వస్తువులు లేని పరిస్థితుల్లో ప్రత్యేకంగా నెల్లూరు నగర కార్పొరేషన్ నిధులతో 2,67,00,000 రోడ్డు, సింగిల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్. రోడ్డు, సింగిల్ డివైడర్, సెంట్రల్ లైటింగ్ 2,67,00,000తో ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం. శంకుస్థాపన చేసుకోవటమే కాదు, శంకుస్థాపన చేసామంటే ఖచ్చితంగా నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యత ప్రమాణాలతో ఆ పని పూర్తి కావాలా అన్న ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు, ఈ జిల్లాలోనే అత్యంత సీనియర్ నాయకులు, శాసనసభ్యుడిగా, మంత్రిగా అనేక సార్లు పనిచేసి ఒక నెల్లూరు నగరమే కాకుండా నెల్లూరు జిల్లా అంతా కూడా ప్రజలకి ఎంతో మేళ్లు చేసి అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు తీసుకొని వచ్చి నెల్లూరు జిల్లా అభివృద్ధిలో సీనియర్ రాజకీయ నేతగా తనదైన మార్పు చూపించినటువంటి ఆనవ రామనారాయణ రెడ్డి గారిని ఆహ్వానించడం, వారి చేతుల మీదుగా ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో మనం శంకుస్థాపన చేసుకున్నాం. చెప్పిన మాట కట్టుబడి వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి అందిస్తామని ఇందులో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి, డివిజన్ కార్పొరేటర్ చక్కసాయి అహల్యకి అందరూ కూడా ప్రత్యేక అభినందనలు. మీరు చెప్పినటువంటి మాటలు మా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. నేను కానీ రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు అందరం కూడా మీ మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని మరింత ఉత్సాహంగా నిరంతరం ప్రజల్లో ఉంటామని, మీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పిన దానికి రూరల్ నియోజకవర్గ పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.